క్రీస్తు శిలువపై పలికిన 6వ మాటను బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం. అది యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మిక్కిలి కనికరము గల కృపాశక్తి సంపూర్ణుడా మా పరమందుల తండ్రి, ఆయన 5 మాటలు ధ్యానించడానికి నీవు మా కృపను అనుగ్రహించావు. అయినా నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని నీ ఆలయంలో కొనసాగించిన తండ్రి, నీ వాక్యమును ధ్యానించుటకు యోగ్యమైన మనస్సును మాకందరికీ అనుగ్రహించమని ప్రభు అయిన యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. This is the holiest place that one can occupy. God has given me another opportunity for which I am highly thankful to our God. నన్ను అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మన బిషప్ గారికి, అవకాశం ఇచ్చినటువంటి మన పిసిసి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభ శుక్రవారాన్ని ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన ప్రియ క్రైస్తవ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభ శుక్రవారపు శుభములు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక ప్రత్యేకత. నేను ఈ బ్లాజర్ వేసుకొని చెప్తున్నాను. సో దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా ఈరోజు ఈ సంఘ కాపరి, ఈ షెపర్డ్, ఒక బిషప్ గారుగా ఉండి ఈ అవకాశంలో నేను చెప్పడం వారి గౌరవంగా నేను దీన్ని భావిస్తున్నా. మరొక కారణం ఏంటంటే 1997 నుంచి నేను ఇదే ప్రదేశంలో నిలబడి నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. దాదాపు 30 సంవత్సరాలు. మీరు అనొచ్చు 30 years ఇండస్ట్రీ అని. కానీ ప్రభు ఇన్ని సంవత్సరాలు, బహుశా ఈరోజు వాక్యం చెప్పిన వాళ్ళందరిలోకి నేనే అధిక వయసు ఉన్నవాడు కూడా కావచ్చు. అది కూడా నేను గౌరవంగా భావిస్తున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఇన్ని సంవత్సరాలుగా నేను వాక్యం చెప్తున్నా, నేను ఏ రోజు కూడా నేను యోగ్యుడను నేను అనుకోలేదు. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్, ఐ కమ్ విత్ ట్రంబ్లింగ్ ఆఫ్ ఫియర్. భయంతో నేను ఇక్కడికే వస్తాను. దీనికి అంతటికీ కారణం నా తల్లి ప్రార్థన, నా సహోదరి ప్రోత్సాహం, నా అన్నలు అక్కలు, నా బంధువులు మిత్రులు అందరూ ఈ సంఘంలో ఉన్నారు. సంఘం అంతా నా కుటుంబమే. ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించడాన్ని బట్టి ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి మీ కృప పొందానని నేను భావిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ 6వ మాటలో ప్రతి సంవత్సరం మనం అంతరార్థాన్ని గమనిస్తున్నాం. ఆయన శ్రమలు పరిసమాప్తం చేయబడ్డాయని, తండ్రి అప్పగించిన పనిని ఆయన పూర్తి చేశాడని, ధర్మశాస్త్రము పరిసమాప్తం చేయబడిందని, పలు బలులు పరిసమాప్తం చేయబడ్డాయని, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని, సాతాను శక్తి సర్వనాశనం చేయబడిందని మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని క్రియలు చేయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నేను ఈరోజు కూడా ఈ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే విషయాన్ని గుర్తే నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ద విజిబుల్ లివింగ్ విట్నెస్ ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్. నేను ప్రయాణించినటువంటి నా మార్గమంతటిలో దేవుని యొక్క ప్రేమను బట్టే నేను ఇక్కడ నిలవడానికి నాకు శక్తిని అనుగ్రహించాడు. అందుకనే ఈరోజు మన ప్రసంగం అంతా కూడా దేవుని ప్రేమ గురించే మనం చెప్తాం. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మన ఆత్మీయ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే, మన జయ జీవితం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, మనల్ని ప్రేమించే మన తండ్రి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తిరగలేకపోవడమే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య చేసినటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్లో ఆయన అంటారు, నీవు నన్ను ప్రేమించినట్లే వీరిని ప్రేమిస్తున్నావని నీ మహిమను నేను కనపరిచితిని. ప్రియమైన వర్లారా, యేసయ్యని తండ్రి ఎలా ప్రేమించాడో మనల్ని ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు అనేటువంటి వాన్ని మనం గుర్తు చేసుకోలేకపోవడం వల్లనే మన జీవితంలో ఓటమి కాలవుతున్నాం. ప్రియమైన వర్లారా, మనం సరిగా ప్రార్థించడం లేదని, మనం సరిగా బైబిల్ చదవడం లేదని, సరిగా ఉపవాసం చేయడం లేదని, ఇంకా మనం సాక్ష్యం ఇవ్వడం లేదు అని కాదు, కానీ మనం దేవుడిని నిజమైన ప్రేమించే తండ్రిగా మనం గుర్తించలేకపోవడానికి ఓడడం వలననే మనం ఈ ఓటమి పాలు అయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. అప్పొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటారు,
ఎఫెసీయులు అప్పటికే మారు మనసు పొందారు, తర్వాత వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. అయినా ఆయన వారి గురించి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవెంతో, వెడల్పెంతో, లోతెంతో, ఎత్తెంతో వాళ్ళు తెలుసుకోవాలి, ఆ సంపూర్ణ ప్రేమను తెలుసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దురదృష్టవశాత్తు మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే దేవుడిని ఒక పక్షపాతి, ఒక బయాస్ గాడ్గా వాళ్ళు చూపించారు. ఎందుకంటే వారు సామ్రాజ్య స్థాపన విషయంలో దేవుని యొక్క పక్షపాత వైఖరిని తెలియజేస్తూ చెప్పారు. అది వాళ్ళ సంకుచిత స్వభావం కాదు, కానీ వన్ మైట్ సే దట్ ది ప్రాఫిట్స్ డిడ్ నాట్ థింక్ దట్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్. అంటే రాజకీయము మతము అనేది ఒకట సపరేట్ అని తెలియకుండా వాళ్ళు ఒక దేవుడు చేత నడిపించబడేటువంటి రాజ్యాలు ఆయన స్థాపిస్తున్నాడని, యూదా ఇశ్రాయేలీయులకి మాత్రమే దేవుడు పరిమితము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ వాస్తవానికి దేవుడు యూదా ఇశ్రాయేలీయులకి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మొట్టమొదటిసారి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము మూన్ వర్షిపర్గా ఉన్నాడు. కానీ ఆయనలో దేవుడు నీతిని చూచాడు కాబట్టి ఆయన జనాంగం ద్వారా తన ప్రేమను సర్వలోకానికి చూపించాలని ఆయన అనుకున్నాడు. సో దేవుడు ఒక యూదా ఇశ్రాయేలీయులకి మాత్రమే పరిమితమైన వాడు కాదు అని చెప్పడానికి మనం ఈ యోనా గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, సో యోనా గ్రంథంలో నినివే పట్టణానికి వెళ్ళి ఆ యోనాకి మీరు మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత మీ మీద ఉంది, మీరు ఆయన వైపు తిరగండి అని చెప్పినప్పుడు మనకు ఈ నినివే పట్టణం అనేటువంటిది ఒక అస్సూరు రాజ్య ముఖ్య పట్టణం. అంటే అది ఇజ్రాయేలీయుల పట్టణం కాదు. ప్రియమైన వాళ్ళారా, అది ఇజ్రాయేలీయులది కాదు. ఎందుకంటే అస్సూరీయులు ఆ నినివే పట్టణానికి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయేలీయుల మీద అనేక సార్లు దండెత్తారు. అయినా కూడా దేవుడు నినివే పట్టణ విషయంలో ఎలా ప్రతిస్పందించాడో మనం ఆ గ్రంథం చదివితే తెలుస్తుంది. ఆయన యోనాకి చెప్తాడు, యోనా తర్షీషుకు పారిపోతాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ పోయి ఆయన మారు మనసు పొందమని ప్రకటిస్తారు. నినివే ప్రజలు ఏమవుతారంటే గోని పట్టు కట్టుకొని మారు మనసు పొందితే యోనా అనుకుంటాడు దేవుడు వీళ్ళని శిక్షిస్తాడేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తాడు. తర్వాత ఆయన 3వ అధ్యాయంలో వాపోతాడు, దేవుడు వాళ్ళని శిక్షించకుండా పోతే నీవు కరుణా సంపన్నుడు అని దయగలవాడవని నాకు తెలుసు, అంత మాత్రానికి నన్ను ఎందుకు వెళ్ళి అక్కడికి చెప్పమన్నావు అని చెప్పి మళ్ళీ అతను ఈ 4వ అధ్యాయంలో ఉంటుంది, ఒక మూల ఒక తూర్పు తట్టున ఆయన ఒక పందిలి వేసుకుని దేవుడు నినివే పట్టణాన్ని ఎలా నాశనం చేస్తాడో చూడాలి అని అనుకుంటా ఉంటే దేవుడు ఆ పందిలి మీదకి ఒక సొర చెట్టును మొలిపిస్తాడు. మరుసటి రోజు ఒక పురుగుని పంపించి ఆ సొర చెట్టుని మాడిపోయేట్టుగా చేసినప్పుడు నినివే బాధపడి కోపపడతాడు అనమాట. ఈ సొర చెట్టు నాకుంటే ఎంత బాగుండు అని. అప్పుడు దేవుడు అంటారు, ఈ సొర చెట్టును నీవు నాటలేదు, దీన్ని నీవు కష్టపడకుండానే నువ్వు పెంచకుండానే ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు జనములు ఎరుగని జనము బహు పశువులు గల నినివే మహాపర్వ విషయంలో నేను విచారపడవద్దా? ప్రియమైన వారలరా, వాళ్ళు అసూరీయులైనప్పటికీ ఇజ్రాయేలీలు కానప్పటికీ దేవుడు వాళ్ళని ఎలా గుర్తిస్తున్నాడంటే వాళ్ళకి కుడి ఎడమలు కూడా తేడా తెలియనటువంటి అమాయక ప్రజలు. మొదటిసారి అయితే వాళ్ళని ఆయన శిక్షించాలనుకున్నాడు, కానీ మారు మనస్సు పొందినప్పుడు వాళ్ళని క్షమించి ఆ ఉగ్రత నుంచి వాళ్ళని తప్పించినట్లుగా చూస్తున్నాం. 3వ ఉదాహరణ మనం లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో యేసయ్యని ఈ పరిసయ్యులు తిరస్కరించినప్పుడు ఆయన అక్కడ ఒక విషయం చెప్తాడు, మీ పితరులకి దేవుడు ఏలియా ఎలీషా లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలను ఇస్తే మీరేం చేశారు? వారిని బహు కష్టపెట్టారు. అందుకే మనం ఈ లూకాసు వార్త 4వ అధ్యాయం 25లో చూస్తే ఏలియా దినములందు గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు నిన్నను ఏలియా సిదోనులోని సిరాపతులోనికి వీరిలోనికి వెళ్ళిను, ఒక్క విధవరాలు వద్దకే కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదు. అదేవిధంగా ప్రవక్త అయిన ఎలీషా కాలంలో ఇజ్రాయేలుల్లో అనేక మంది కుష్ఠరోగులుండినను ఒక సిరియా దేశస్థుడైన నయమాన్ తప్ప మరి ఎవ్వడను బాగుపడలేదు. అంటే ఇజ్రాయేలులో ఉండేటువంటి కుష్ఠరోగులు కాకుండా వేరే అంటే సిరియా దేశస్థుడైనటువంటి నయమాను బాగుపడ్డాడు.
ఈ ఇశ్రాయేలీయులు ఆ ప్రవక్తలను తృణీకరించిన కారణంగా ఆ ప్రవక్తలు వేరే దేశస్థులకి ఆశీర్వాద కారణంగా మారాడు ప్రియమైన వాళ్ళారా. అంటే దేవుని యొక్క ప్రేమ ఒక యూదా ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనది కాదు. రెండవది ఏంటంటే దేవుని ఒక క్రూరుడుగా కూడా ఆ పాత నిబంధన మనకు చెప్తుంది. ఎందుకంటే నిర్గమ కాలంలో అనేక మంది ఐగుప్తీయుల మరణం, సౌలు అమాలేకీయులను వధించడం, అదేవిధంగా ఏలియా 450 మంది బయలు ప్రవక్తల్ని ఆయన వధించడం, ఇవన్నీ కూడా దేవుడు చాలా క్రూరుడు అని చెప్తాడనమాట. కానీ యాక్చువల్గా ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ ఇన్స్పిరేషన్. యాజ్ హీ రివీల్డ్ మోర్ అండ్ మోర్ టు హిస్ పీపుల్, దే ఆస్క్రైబ్డ్ వర్డ్స్ టు హిమ్. ఆయన వాళ్ళకి తన గురించి తాను చెప్పిన కొలది వాళ్ళు అక్షరాల రూపంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ మెజర్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు రాశారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఎన్నటికీ మారని దేవుడు ప్రియమైన వారలరా. ఆయన ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు కూడా ఇతర రాజ్యాలను ఉపయోగించుకుని వాళ్ళని తన దారికి తీసుకురావాలని అనుకున్నాడు. అయినా కూడా ఆయన ఏమంటాడంటే, మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే, నేను నీకు శిక్ష విధించుకో కాలమున ఓర్చుకోనగలిగిన చాలినంత ధైర్యము నీ హృదయం కలదా. ఇశ్రాయేలీయుల్ని ఆయన శిక్షించడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు ప్రియమైన వాళ్ళారా. పాత నిబంధన గ్రంథంలో ఆయన క్రూయల్టీని చూపించిన ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఒక మాట అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించబోవు కాలమున నీవు ఓర్చుకోగలిగినంత బలము నీకుందా. మనం హోషేయ గ్రంథం 11:4-5 చూస్తే ఆయన ఎఫ్రాయిమును ఎలా ప్రేమించాడో చెప్తున్నాడు. ఒకడు మనుషులను తోడుకుపోవున్నట్లు స్నేహబంధములతో వారిని బంధించి ఆకర్షించదని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెదిటిని, నా ఉగ్రతాగ్నిని బట్టి నేను ఎఫ్రాయిమును లయపరచను. మనం హోషేయ గ్రంథం ఒక చిత్రమైన గ్రంథం ప్రియమైన వారలారా. హోషేయ గ్రంథంలో హోషేయ ఒక వ్యభిచారం ద్వారా ఉండేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని, ఇది దేవుని యొక్క మనస్సును వ్యక్తపరిచేటువంటి ఒక చర్య అనమాట. ఆ ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనము ఎంతగా విస్తరించిందంటే ఆయన అక్కడ అంటాడు, ఇది జాలి నొందనిది, వీరు నా జనము కాదు అని అంటాడు. కానీ ఈ హోషేయ గ్రంథం 2:23 అంటాడు, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పగా వారు మేము మీ ప్రజలము అని చెప్తాం. ప్రియమైన వారలారా, గాడ్ ఈజ్ నెయిదర్ ఎ బయాస్ గాడ్, నెయిదర్ ఎ నార్ ఎ క్రూయల్ గాడ్. దేవుడు ఒక పక్షపాతి గాడు, అదేవిధంగా దేవుడు ఒక క్రూర స్వభావం కలిగినటువంటి వాడు కూడా కాదు. సో కాబట్టి ఈ విషయాలను అనుసరించి దేవుడు ప్రేమస్వరూపి ఆయన తట్టు తిరగడానికి, ఆయన ఎదుటి పాపం చేసి ఆయన నుంచి దూరమైనటువంటి ఆయన ప్రియమైన పిల్లల్ని తన తట్టు తిరగడానికి ఒక నూతన నిబంధన అవసరమని ఆయన తెలుసు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసయ్యను ఈ లోకంలోకి పంపించాడు ప్రియమైన వారలారా. సో యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా ఈ మన మధ్య నివసించి ఆయన దేవుని ప్రేమను ప్రతిఫలింపజేశాడు. కాబట్టి జీసస్ ఈజ్ ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా యేసయ్య లోకానికి చాటినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇంతవరకు వచ్చినటువంటి ప్రవక్తలు వాళ్ళు ఆమోసు ఎవరంటే ఆయన స్టర్న్ మ్యాన్ అంటారు అనమాట. ఆయన అధికారయుక్తంగా మాట్లాడేటువంటి వ్యక్తి. హోషేయ చాలా జాలిగలిగినటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి. ఇర్మియా, యెషయా ప్రవక్తలు నీతి న్యాయాల గురించి చెప్పేటువంటి వాళ్ళు. అంటే దేవుని యొక్క గుణగణాలను ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ప్రవక్త కొంచెం కొంచెం మాత్రమే చెప్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క సంపూర్ణ ప్రేమతత్వాన్ని తెలియజేయడంలో ఆయన సఫలీకృతుడైనాడు ప్రియమైన వారలారా. మనం ఈ సువార్తల్లో ఆయన ఎలా ప్రేమించాడు అని మనం కొన్ని ఉదాహరణలు చూస్తే, ఆయన సాత్వికానికి గుర్తుగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12:20 ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడు అవిసెనార ఒత్తిని ఆయన ఆర్పడు. సో ఏంటి ఈ రెల్లు, ఈ అవిసెనార ఒత్తి ఏంటి అంటే అది బలహీన స్వభావం కలిగినటువంటి మనవాళ్ళ గురించే ప్రియమైన వారలారా. సో నలిగినటువంటి వారిని ఆయన ఆదరిస్తాడు. అదేవిధంగా అవిసెనార ఒత్తి వలె బాధలు పడుచున్నటువంటి వాళ్ళని ఆయన ప్రజ్వలింపచేస్తాడు. సో ఇంకా మనం అపోస్తలుల కార్యంలో పేతురు కొర్నేలి ఇంట ఒక ప్రసంగం చేస్తాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము
38వ వచనంలో ఒక ప్రసంగం చేస్తే దాంట్లో యేసుక్రీస్తు యొక్క పరిచర్యని ఒక మాటలో చెప్తాడు. ఏంటంటే, అదేదనగా దేవుడు నజరేయుడని యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకి తేడు అయి ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు తిరుగుచున్నాడు. కాబట్టి యేసయ్య యొక్క పరిచర్య పరమావధి ఏంటంటే మేలు చేయుట. యేసయ్య తండ్రి యొక్క లక్షణాలను ఎలా చూపిస్తున్నాడంటే, ఆయన ఎల్లప్పుడూ వారి అవసరాల గురించే ఆలోచిస్తున్నాడు. రోగుల్ని స్వస్థపరచడము, ఆత్మలను సంపాదించడమే కాకుండా ప్రతి వారి అవసరత విషయం ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకనే మనం మన యూదిక ఆదివారం రోజు కూడా పాస్టర్ గారు చెప్పినట్లు 5,000 మంది కంటే ఎక్కువైనటువంటి పురుషులకి ఆయన ఆహారం పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఆయన పాపులకు సుంకరులకు ఆయన స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆయనది సెల్ఫ్లెస్ లవ్, ఆయన స్వార్థరహితమైనటువంటి ప్రేమని ఆయన చెప్తూ ఏమంటాడంటే, దేవుడు సూర్యుడును అయి ఉండి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన తన ఆ సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే దేవునికి ఏ విధమైనటువంటి సెల్ఫ్లెస్ లవ్, స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఉందో ఆయన చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని కలుసుకోవడానికి ఎవరు సెక్రటరీలు కానీ ఎవరు లేరు. ఎందుకంటే నికోదేము ఆయన అర్ధరాత్రి ఆయన లేపి ఆయనతో మాట్లాడాడు. ఈరోజు సోకాల్డ్ ఈ ప్రీచర్స్కి బౌన్సర్స్ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ చుట్టూ వాళ్ళకి బౌన్సర్స్ ఉంటారు. కానీ యేసయ్యని కలుసుకోవడానికి ఎవ్వరూ సెక్రటరీ అవసరం లేదు. నికోదేము ఆయన్ని అర్ధరాత్రి లేపినప్పుడు ఆయనతో సంభాషించడానికి అందుబాటులో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన పరిచర్యలు ఆయనకి తినడానికి కూడా సమయం లేదని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ, మార్కు సువార్త 20:3-20లో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిన కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. కాబట్టి యేసయ్య వాళ్ళతో ఎంతగా పాపులను ప్రేమిస్తూ మేలు చేయుతున్నాడంటే ఆయనకు తినడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఇంకా మనం లూకాసు వార్త 4:40లో చూస్తే, సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడి వారిని ఎవరెవరి వద్ద నుండిరో వారందరూ రోగులు ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. అంటే సాయంకాలం వచ్చారు. సాయంకాలం వస్తే ఆయన రాత్రంతా నిద్రించకుండా వారి కోసం ప్రార్థిస్తూ వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరుస్తూ ఉన్నటువంటి యేసయ్య దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా తెలియజేయడంలో ఆయన సఫలీకృతుడైనాడు. ప్రియమైన వారలరా, ఆయన యొక్క ప్రేమ ఆయన మరణించడంలో తెలిసింది. ఇదే ఈ శుభ శుక్రవారపు యొక్క అసలైనటువంటి సత్యము. దేవుని యొక్క ప్రేమను ప్రతిఫలింప చేయడంలో యేసయ్య యొక్క సఫలత ఆయన శిలువ మరణంలో మరింతగా కనబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, మానవుడు పాపం చేసి ఆయన ఉగ్రతకు ఆయన పాత్రుడై ఆయన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి మానవుడిని దేవునికి వద్దకు తీసుకురావడానికి మానవుడు ఎటువంటి పరిహారాన్ని చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమాప్తమాయను అని చెప్పినప్పుడు ఇది గ్రీకు బాటలోని టెటలస్టాయ్, ఇది మనందరికీ చాలాసార్లుగా వింటున్నాం. టెటలస్టాయ్ అనే గ్రీకు పదం నుంచి ఇది తర్జుమా చేయబడిందని, ఈ టెటలస్టాయ్కి ఉండేటువంటి అనేక అర్థాలలో ఇక్కడ పేయిడ్ ఇన్ ఫుల్ ఆయన పరిపూర్ణంగా చెల్లించాడు. తప్పిపోయినటువంటి మానవుణ్ణి దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన తన రక్తాన్ని తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి ఆయన మనల్ని విడిపించాడు. ప్రియమైన వాళ్ళారా, కీర్తనాకారుడు 49లో వాపోతాడు, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయవాడు ఎవడూ లేడని. కానీ యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 4వ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పెంపను. ఇందులో ప్రేమ ఉన్నది. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా,
మానవుడు ఈ విమోచన క్రయదానాన్ని తనకు తానుగా చెల్లించుకోలేడు కాబట్టి యేసయ్య నీ నా పక్షాన శిలువపానుపై మరణించి తన ప్రాణాన్ని రక్తాన్ని పెట్టి విమోచన క్రయనంగా దాన్ని చెల్లించి మనల్ని విమోచించి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువులు చేత కాక అమూల్యమైన రక్తమును నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడితరని ఎరుగరా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పట్టి కొనబడిన వారు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య మనస్థానాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మరి మూడు మార్పిడులు కూడా జరిగినాయని మనం చెప్పచ్చు. అందుకనే ఆయన సమాప్తమైనది అంటున్నాడు. ఆయన సమాప్తమైనది అని అనడానికి కారణం ఏంటంటే ఈ సిలువ మీద ఆయన మనస్థానాన్ని తీర్చుకున్నప్పుడు 3 మార్పిడులు. ఒకటి, మనము నీతిమంతులుగా చేయుటకు యేసు పాపముగా మారెను. మనం నీతిమంతులుగా మారుటకు యేసు పాపముగా మారెను. ప్రియమైన వాళ్ళారా, రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఏం చెప్తుందంటే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. సో యేసయ్య మనస్థానాన్ని తీసుకొని ఆయన పాపిగా మారిన దానివల్ల మనకు విశ్వాసము ద్వారా నీతిమత్వము ఆపాదించబడుతుంది. మనం ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంకో గొప్ప మాట ఉంది. ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఈ జీతము రుణమే కానీ దానము కాదు. ఇక్కడ జీతము అంటే ఏంటంటే నీతిమత్వం. అంటే ఎవడైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడో వాడికి నీతి అనేటువంటిది ఏంటంటే అది రుణం, అది దానం కాదు. కానీ పని చేయక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తాడో, యేసుక్రీస్తు చేసిన బలి అర్పణ యందు విశ్వాసం వస్తాడో వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. కాబట్టి మనం ఫ్రీగా ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం ప్రియమైన వాళ్ళరా. సో ఇక్కడ సాతాను మనల్ని 2 విషయాలు ఏంటంటే, మన గత పాపాన్ని గుర్తించి చూసి మనల్ని ఇంకా అది వాడు భయపెడుతూ ఉంటాడు. రెండోది, మన ప్రస్తుత పరిస్థితిని చూసి కూడా వాడు మనల్ని భయపెడుతూ ఉంటాడు. కానీ మనం గత శుక్రవారం చూసాము ఏంటంటే, ఈ కొలసీలకు రాసిన పత్రికలో సాతాన్ అనేటువంటి వాడు ఒక ఓడిపోయినటువంటి శత్రువు. హీ ఈజ్ ఎ డిఫీటెడ్ ఫో. ఈ యేసయ్య సిలువు మరణం చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ఆ సిలువుకు మేకులతో కొట్టి ఈ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనిపించాడు. కాబట్టి సాతాను ఈరోజు ఓటమికి గురైనటువంటి వ్యక్తి. వాడు మనకి ఎప్పుడు వచ్చి చెప్తుంటాడు ఏమంటే, నీవు ఇంకా పాపంలోనే ఉన్నావు, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారమే జీవించాలి అనే మాటలు వాడు మనకు చెప్పినప్పుడు వానికి మనం ఒకటే చెప్పాలి, సాతాన వెనుకకు పొమ్ము. ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసయ్య మన పాపాలని ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అంటే ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనంటే మనం ఇంకెప్పుడు పాపం చేసిన వాళ్ళుగా ఆయన ఎప్పుడు చూడ్డు, మనల్ని నీతిమంతులుగానే చూస్తాడు. మన ప్రస్తుత పరిస్థితికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే, మనం ఆయనతో మృతి నొంది మన జీవము ఆయనలో కూడా దాచిపెట్టబడి ఉంది. మనం మృతి నొంది మన జీవము ఆయనతో కూడా దాచిపెట్టబడింది. కాబట్టి యేసయ్య ఎంత నీతిమంతుడో, ఎందుకంటే మనం అందరం కూడా యేసయ్య యందు దాచిపెట్టబడినాం. ఎవరైతే మారు మనస్సు పొంది ఆయన చేసినంత ప్రాణత్యాగమునందు విశ్వాసం ఉంస్తారో వారి పాపములు క్షమించబడి వారు నీతిమంతులుగా తీర్చబడ్డమే కాకుండా ఆయన యందు దాచబడ్డం వల్ల యేసుక్రీస్తు అంతటి నీతిమంతులుగా దేవుడు మనల్ని పరిగణిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది ఏంటంటే, మనల్ని ధనికులుగా చేయడానికి యేసు బీదవాడయ్యాడు. యేసయ్య మనల్ని ధనవంతులుగా చేయడానికి సిలువు పైన బీదవాడయ్యాడు. యేసయ్య నిజంగా బీదవాడు కాదు ప్రియమైన వారలారా. ఎందుకంటే ఆయన, మనం ధనికుడు అంటే ఏమనుకుంటున్నామంటే కోట్లాది రూపాయలు ఉంటే, లక్షలాది రూపాయలు ఉంటే మనం ధనికులు అనుకుంటాం. కానీ ప్రకటన గ్రంథం 3:17 ఏముంటుందంటే, నీడ్ నథింగ్, కొదువ లేక ఉండుట. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు కొదువేమీ లేదు. ఆయన ధనికుడే, ఆయన బీదవాడు కాదు. ఆయన 4000 మంది కంటే అధిక పురుషులకి ఆహారం పెట్టినప్పుడు ఆయన ధనికుడే. ఆయన పన్ను చెల్లించినప్పుడు ఆయన ధనికుడే. ఆయన బీదలను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆయన ధనికుడే. ఆయన ఒక పాపాత్మురాల స్త్రీ ఆయన్ని అభిషేకించినప్పుడు ఆ యూదా అంటాడు కదా, ఈ
ఈ అత్తరు ఎందుకు అమ్మి బీదలకి వెళ్ళొద్దంటే యేసయ్య అంటాడు, బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటాడు. అంటే ఆయన తనను తాను బీదవాడిగా చూసుకోలేదు, కానీ సిలువ మీద మాత్రమే ఆయన బీదవాడయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, మన భారతదేశంలో ఒక పేదవాడికి వస్త్రం కట్టుకోవడానికి కనీసం ఒక వస్త్రం ఉంటుంది, కానీ యేసయ్య దిగంబరిగా సిలువపై మరణించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దిగంబరిగా, ఆయన దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. ఆయన పాపముగా మారి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. మూడవది, ఆయన శాపముగా మారి మనల్ని ఆశీర్వాదకారులుగా చేశాడు. అందుకనే ఆయన సమాప్తమాయను అంటున్నాడు. ప్రియమైన వారారా, మనం యేసయ్యని ఆ రాళ్లతో కొట్టి చంపుండొచ్చు, అంటే యేసయ్య అలాంటి మరణాన్ని పొందుండొచ్చు. లేదంటే ఆయన తన రక్త నాళాన్ని కొట్టుకుని గాయపరుచుకుని యెరూషలేమంతా ఆ రక్తాన్ని చిందించుండొచ్చు. ఎందుకు ఆయన సిలువ మరణమే ఆయన ఎందుకు పొందాడు అంటే, మనం ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకు క్రీస్తు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన వాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య శిలువ మాను మీద మరణించడం వల్ల ఆయన శాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే ఎవరైతే మానును వేలాడదీయబడతాడో ధర్మశాస్త్రం ప్రకారం వాడు శాపగ్రస్తుడు. ఈరోజు నీకు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 65వ వచనం వరకు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించుకుంటా ఉంటాడో వాళ్ళకి వచ్చే శాపాలన్నీ ఉంటాయి. యేసయ్య ఆ శాపాలన్నీ తను తీసుకొని ఒక పాపిగా మన స్థానంలో ఆయన మరణించినప్పుడు మనల్ని ఆశీర్వాదకారకులుగా చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదం అంటే అబ్రహాముకు చెందినటువంటి ఆశీర్వాదం. ఇక్కడ ఆత్మను గురించినటువంటి ఆశీర్వాదం ఇది. అబ్రహాముకు సంబంధించిన ఆశీర్వాదం అంటే ఏంటంటే, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, అదేవిధంగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు ఈ ఆశీర్వాదము ఆయన పరిశుద్ధాత్మ గురించి సంబంధించింది. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో పరిశుద్ధాత్మ ఊరేడు నీటి బుగ్గగా ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతారో యోహాను సువార్త 7వ అధ్యాయంలో వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనలో నుంచే ప్రవహిస్తాడు అనేటువంటి ఆశీర్వాదాలని యేసయ్య తాను సిలువుపై శాపముగా మారి మనకి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఇందుకే ఆయన సమాప్తమాయును అనిపిస్తుంది. కాబట్టి తండ్రి యొక్క ప్రేమను ఆయన పరిపూర్ణంగా తెలియజేయడంలో ఆయన సఫలీకృతుడయ్యాడు. ఆయన ప్రేమ పరిపూర్ణంగా సిలువుపై ప్రతిఫలింపజేసింది. కాబట్టి మనం నీతిమంతులు అవ్వడానికి ఆయన పాపంగా చేయబడ్డాడు, మనం ధనికులు అవ్వడానికి ఆయన బీదవాడిగా మారాడు, మనం ఆశీర్వాదాల కారకులు ఉన్నట్లు ఆయన శాపముగా మారాడు. అందుకనే ఆయన సంతృప్తితో సమాప్తమాయును అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, I want to sum up this session of preaching. This is the accomplishment of divine romance. This is the accomplishment of divine romance. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మిక్కిలే ఈ కనికరము గల కృపాశక్తి సంపూర్ణుడా మా పరమందుల తండ్రి, నీ మాటలు ధ్యానించడానికి, నీ ప్రేమను మేము గ్రహించడానికి మాకు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రం నా తండ్రి. నాయన జ్ఞానమునకు మించిన మీ ప్రేమను తెలుసుకున్నట్లు మాకు సహాయం చేయము. ఆమేన్. సార్, దైవ ప్రజల అద్భుతమైన సందేశాన్ని విన్నాం. ఈ లోకంలో పరలోకంలో, ఈ లోకంలో క్షేమంగా ఆశీర్వాదకరంగా ఆధిక్యత కలిగి అన్ని రీతులుగా బ్రతకడానికి, లోకం చాలిన తర్వాత కూడా పరలోక రాజ్యం చేరడానికి ఏది అవసరమో ఆయన చేసి ముగించను. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని. ఇక ఒకటే చేయాలి, నువ్వు నీ ఎదుట మరి నీళ్ళు ఉన్నాయి, తాగుతావో లేదా అన్నది నీది. హీ హాజ్ కంప్లీటెడ్ హిస్ టాస్క్ అనే గొప్ప సందేశాన్ని విన్నాం. మంచిగా పలు